హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒకసారి చూద్దామండి. తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి చూద్దామండి. గోంగూర పచ్చడి చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసుకుందామండి. ముందైతే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుందామండి. గోంగూర ఇది నిలవ పచ్చడిగా చేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. బాండలు కూడా పెట్టేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. అది కొంచెం వేడవనిద్దాం. ఇప్పుడైతే ఇంగవండి, ఇది ఇంగవైతే వేసేసుకుందాము. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి గోంగూర పచ్చడికి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. 1 స్పూన్ మాయిన ధనియాలు కూడా 1 స్పూన్ మాయిన వేసుకున్నామండి. ఆవాలు మెంతులు 1.5 స్పూన్ వేసుకుందామండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకనేసి ఇది నిలవ పచ్చడి కాబట్టి ఆవాలు కొంచెం 1.5 స్పూన్ వేసుకుందామండి. ఒక్కరూ వేగనిద్దాము. తర్వాత ఒలిచిపెట్టుకున్నాం కదా మిరపకాయలు, అవి కూడా వేసేద్దాము. వేగుతున్నాయండి, కొద్దిసేపు వేయించుకుందాము. ఈ మిరపకాయలు అయితే గోంగూరకి కొంచెం ఎక్కువే పడతాయండి. గోంగూర పచ్చడికంతా మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇంగవ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు కూడా కొన్ని ఎక్కువే వేసుకోవాలండి. నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. మనం ఇలా గాని చేసుకున్నామంటే. మిరపకాయలు కూడా వేగిపోయాయండి. వేరే ప్లేట్లోకి అయితే పోసేసుకుందామండి. ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ బాండిలు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు వేసుకుందామండి. ఆయిల్లోనే ఈ గోంగూర మగ్గాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇదైతే ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి మనం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే బాగా ఉడుకుతుందండి. గోంగూర అయితే బాగా ఉడికిపోయిందండి, మెత్తగా వచ్చేసేసింది. ఇప్పుడు దీనికైతే తిరమాత పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకున్నానండి. ఇప్పుడైతే గోంగూర అయితే వేగిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాను. నేను ముందైతే వేయించి పెట్టుకున్నాను కదా, అవైతే మిక్సీకి కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే కొంచెం మిక్సీ తిప్పుకున్నానండి. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము. గోంగూర పచ్చడికి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. వేరే బాండిల్ కూడా పెట్టేసుకుందాము. ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసుకున్నామండి. ఇప్పుడైతే నూనె కూడా కాగిపోయిందండి. చిటికెడు ఆవాలు అయితే వేసుకున్నాము. 1 స్పూను మినప్పప్పు కూడా వేసేసుకున్నామండి. పచ్చెనగపప్పు 1 సగం స్పూన్ వేసుకున్నాము. పెట్టుకున్నాం కదండి, మిరపకాయలు కూడా వేసుకొని కొంచెం వేయించుకున్నాను. ఇప్పుడైతే ఒక్క ముక్క అట్లా కొంచెం దంచి పెట్టుకున్నానండి, తెల్లగడ్డ, అది కూడా వేయించుకున్నాము. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్నాను కదా ఎర్రగడ్డలు, అవి కూడా వేయించుకున్నానండి. గోంగూర నిలవ పచ్చడి కాబట్టి ఎర్రగడ్డలు ఇట్లా మనము సన్నగా తరుక్కొని నూనెలో వేయించుకున్నామంటే ఈ పచ్చడి చాలా నిలవ కూడా ఉంటుందండి. ఇప్పుడైతే బాగా వేయించుకున్నామండి ఎర్రగా. ఇప్పుడైతే తిరమాత ఈ సైడ్ అయితే పెట్టుకుంటున్నానండి. నేనైతే గోంగూర ఉడికిపోయింది కదా, దీనిలో అయితే మిక్సీ పట్టుకున్నాను కదా కారపొడి అయితే కలిపేసుకున్నామండి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను కదా, ఈ కారం అయితే కలిపేసుకున్నామండి. అయితే ఆ పోపు కూడా వేగిపోయిందండి. అదైతే ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఈ గోంగూర పచ్చడిలో పోసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి అయితే 1 నెల పాటైనా నిల్వ ఉంటుందండి. చెమ్మ తగలకుండా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకున్నామండి. స్టవ్ కట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించేసుకున్నామండి. బాండలు అయితే పెట్టేసుకున్నాము. చిక్కుడుకాయ ఫ్రైకి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయిందండి. చిటికెడు ఆవాలు వేసుకున్నాము.
1 స్పూన్ మినప్పప్పు వేసుకున్నామండి. పచ్చెనపప్పు 1 స్పూన్ వేసుకున్నామండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నామండి. 1 నిమిషం అలా వేయించేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డ కూడా దానిలో వేసుకున్నాము. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాము. ఇప్పుడైతే చిక్కుడుకాయలు మనం దానిలో వేసేసుకున్నామండి. ఇందాకైతే నేను ఉడకబెట్టి నీట్గా పిండి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే 1 నిమిషం వేయించుకున్నాం. చిక్కుడుకాయ ఫ్రై అయితే ఏరుతుందండి. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. కొంచెం పప్పుల పొడి అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ కూడా ఆపేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నామండి. ఈరోజైతే గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. గోంగూర పచ్చడి చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ గోంగూర పచ్చడి అయితే నిలవ పచ్చడి అండి. నెల రోజులైనా ఎక్కడికి పోదండి. ఎర్రగడ్డ వేసినా కానీ మనం ఎర్రగా వేయించుకున్నాం కాబట్టి ఎక్కడికి పోదు. బూజు అలాగైతే పట్టదండి. నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. గోంగూర నిలవ పచ్చడి చిక్కుడుకాయ ఫ్రై అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ కూడా కొట్టండి. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నా వంట అయితే గోంగూర పచ్చడి చిక్కుడుకాయ ఫ్రై అండి. అంతేనండి. ఉంటానండి.